యాంటీబయాటిక్స్ వాడే విధానం చాలా తేడా ఉందండి. పాశ్చాత్య దేశాల్లో ఉన్న అన్ని యాంటీబయాటిక్లు ఇవాళ మన కంట్రీలో ఉన్నాయి. కానీ పాశ్చాత్య దేశాల్లో యాంటీబయాటిక్ వాడే రెగ్యులేషన్ మన కంట్రీలో లేదు. ఏ యాంటీబయాటిక్ ఎక్కడ వాడాలి, ఎవరు దీనికి వాడడానికి అర్హులు, ఎవరి ద్వారా యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు అన్న దాని మీద గవర్నమెంట్ ద్వారా కానీ, ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ, హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ ద్వారా కానీ క్లారిటీ లేదు. దీనివల్ల ఏమైందంటే చిన్న హాస్పిటల్ దగ్గర నుంచి, ప్రైవేట్ ప్రాక్టీషన్ దగ్గర నుంచి, నిమ్స్ దాకా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ దాకా, కార్పొరేట్ హాస్పిటల్ దాకా అన్ని విధాలైన యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడడం జరిగింది గత 10-20 ఏళ్లలో. దీనివల్ల బ్యాక్టీరియా రెసిస్టెన్స్ విపరీతంగా పెరిగిపోయిందండి. బ్యాక్టీరియా రెసిస్టెన్స్ పెరిగిపోవడం వల్ల ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు అనేవి, యాంటీబయాటిక్లు అనేవి అతిగా వ్యాధి ఉన్న పేషెంట్లు హాస్పిటల్లోనే ఉండడం వల్ల రెసిస్టెంట్లు హాస్పిటల్లో ఎక్కువ పెరిగిపోయినాయి. అందువల్ల ఏం జరిగిందంటే ఇవాళ హాస్పిటల్లో వచ్చే ఇన్ఫెక్షన్ కమ్యూనిటీలో వచ్చే ఇన్ఫెక్షన్ కంటే కూడా చాలా డేంజరస్. ఈ బ్యాక్టీరియా ఏదైతే ఇన్ఫెక్షన్ తీసుకొస్తున్నాయో ఏ యాంటీబయాటిక్కి లొంగో. ఉదాహరణగా మీకు ఇవాళ చెప్పాలంటే పాశ్చాత్య దేశాల్లో, యూరోప్లో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఒక హాస్పిటల్లో కానీ, ఒక యూనిట్లో కానీ 3% రెసిస్టెన్స్ ఉంటే చాలా డేంజరస్ కింద లెక్కెడతారు. మన కంట్రీలో మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్లో 30% దాటి ఉంది. దీనికి కారకులు ఎవరు అన్నది మనం చాలా తీవ్రంగా మనం విమర్శించుకోవాలి. గవర్నమెంట్లో పాలసీ లేదు, గవర్నమెంట్లో రెగ్యులేషన్ లేదు, మాకు సెల్ఫ్ రెగ్యులేషన్ లేదు. పేషెంట్ల ఒత్తిడి, వీలైనంత మంచి మందు, వీలైనంత ఖరీదైన మందు వాడమని మెడికల్ ప్రొఫెషన్ మీద చాలా విపరీతంగా పెరిగిపోతుంది. మేము వాడకపోతే మా మీద ప్రెషర్ వస్తుంది. ఇవన్నీ కలుపుకుని ఈవేళ మన బ్యాక్టీరియా రెసిస్టెన్స్ చాలా పెరిగిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యనే చెన్నైలో మొత్తం ఇండియాలో ఉన్న ఆల్ మైక్రోబయాలజిస్టు, ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్టులు, క్రిటికల్ స్పెషలిస్టులు కలిపి సమావేశం ఏర్పరిచి ఇందులో WHO కూడా ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్కి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. యాంటీబయాటిక్ పాలసీ ప్రవేశపెట్టమని. యాంటీబయాటిక్ పాలసీ అవసరం ఇవాళ చాలా ఉంది. దాని ద్వారానే రెసిస్టెన్స్ తగ్గుతుంది. రెసిస్టెన్స్ తగ్గితే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి, ఇన్ఫెక్షన్లు తగ్గితే సెప్సిస్ తగ్గుతుంది. కాబట్టి యాంటీబయాటిక్ పాలసీలో రెగ్యులేషన్ తీసుకురావాలి. ఏ విధంగానైతే మత్తు పదార్థాలు వాడే మందులు, మార్ఫిన్ అలాంటివి అందరూ ప్రిస్క్రైబ్ చేయడానికి వీలు లేదో, ఎనస్థీసియా అందరూ ఇవ్వడానికి వీలు లేదో, అన్ని రకాల యాంటీబయాటిక్లు కూడా అందరూ వాడడానికి వీలు లేదు. ఇటువంటి రెగ్యులేషన్ హెల్త్ అథారిటీస్ ద్వారా, మినిస్ట్రీ ద్వారా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ICMR, ఇండియన్ మెడికల్ కౌన్సిల్, WHO, వేరియస్ సొసైటీలు, ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ లాంటివి కృషి చేస్తున్నాయి. ఈ కృషికి సమాజం నుంచి, ప్రెస్ నుంచి కూడా చాలా తోడ్పాటు కావాలి. దీనివల్ల వచ్చే డేంజర్ని మనం గమనించాలి. ఈ విధంగా రెసిస్టెన్స్ కనుక పెరిగిపోతే 10 ఏళ్లలో మనకి ఏ శత్రువులు అవసరం లేదు, బయట నుంచి లోపల ఉన్న బ్యాక్టీరియా చాలు.